ఎట్లా మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క వర్గాన్ని. రైతు కూలీలను, రైతులను, ఆటో వర్కర్లను, మహిళలను, విద్యార్థులను, యువకులను ఒక్కరినొక్కరిగా ఎట్లా మోసం చేసుకుంటూ వస్తున్నారో చర్చ మొదలు పెట్టండి, మాట్లాడుకోండి. ఏది నిజం, ఏది అవాస్తవం, ఏది అబద్ధం తీయండి. అప్పు 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 అని మాట్లాడింది. నిజమే, కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది. ఇరిగేషన్లో తెచ్చిన అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది. మనుషుల కొరకు తెచ్చిన అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది. రోడ్ల కొరకు తెచ్చిన అప్పుకు ఆస్తి కనబడుతుంది. ప్రతిదానికి తెచ్చిన దాంతోనే ఆస్తులు నిర్మాణం చేసినాం. కానీ ఇవాళ మీరు ఏడాది తిరగక ముందే 1,28,000 కోట్లు, దాదాపు 1,30,000 కోట్లు అప్పు తెచ్చి ఎక్కడనన్నా ఒక్క ఆస్తి నిర్మాణం చేసినరా? ఒక ప్రాజెక్టు కట్టినరా? ఒక బిల్డింగ్ కట్టినరా? ఒక కొత్త రోడ్డు వేసినరా? ఒక కొత్త బడి పెట్టినరా? ఒక కొత్త హాస్పిటల్ కట్టినరా? కొత్త పథకం ఏమైనా ఇచ్చిండ్రా? మా వృద్ధులకు ఇస్తానన్నా, వితంతువులకు ఇస్తానన్నా, వికలాంగులకు ఇస్తానన్నా పెన్షన్ ఏమైనా పెంచిండ్రా? ఉద్యోగస్తులకు ఇస్తానన్నా డిఏలు ఏమన్నా ఇచ్చిండ్రా? మహిళలకు ఇస్తానన్నా పైసలు 2,500 ఏమన్నా ఇచ్చిండ్రా? మా ఆటో వాళ్ళకి ఇస్తానన్నా 12,000 ఇచ్చిండ్రా? మా ఉపాధి హామీ కూలీలకు ఇస్తానన్నా 12,000 ఇచ్చిండ్రా? మరి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పటికే 1,28,000 కోట్లు తెచ్చి ఏం చేసిండ్రు? ఏమి చేయలే. చక్కగా ఢిల్లీకి కొని పంపిరు, వాళ్ళు కొని మిగిల్చుకున్నారు. తెచ్చిన 1,28,000 కోట్లలో కొన్ని వీళ్ళ జబ్బులు వేసుకున్నారు, మంత్రులు పంచుకున్న తర్వాత పైన కప్పం కట్టొచ్చారు. ఢిల్లీలో వచ్చే అన్ని ఎన్నికల వరుసగా, హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు కావచ్చు. నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పేరు మీద తెచ్చిన అప్పు మననెత్తినేసి వీళ్ళు దొంగలు పంచుకున్నట్టు పంచుకొని పైన కప్పం కట్టొస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కూడా చర్చ చేయండి రైతుల ఊర్లలో. యువకులు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మోసం చేసి ఒక ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడో అందరూ కూడా చదువుకున్న నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దీని మీద గొంతు ఇప్పాలి. అందరం కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి, నిలబెట్టాలి. ఇది మనందరి బాధ్యత. మోసపోయిన ప్రతి వర్గం కూడా తప్పకుండా మీ ఊర్లకు వస్తున్న ప్రభుత్వ ప్రతినిధుల్ని అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి. దాంతో మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా మోసపోకుండా వీళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ, రైతుల విషయంలో మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఆ రోజు నువ్వు ఏ కండిషన్లో చెప్పలేని వరంగల్ డిక్లరేషన్లో, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఎట్టి పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ ఏదైతే రైతును అప్లికేషన్ అడగకుండా, రైతుతో మాట్లాడే అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి పంపించిండో అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ ఇచ్చిన రైతులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడితే రాళ్ళకిచ్చిర్రు, గుట్టలకిచ్చిండ్రు, రోడ్లకిచ్చిరని మాట్లాడింది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ ఊర్లో ఏ గుట్టకిచ్చిండ్రో, ఏ ఊర్లో ఏ రాయి రప్పలకిచ్చిండ్రో, ఏ ఊర్లో రోడ్డుకి ఇచ్చిండ్రో తీసి బయట పెట్టాలి ప్రభుత్వం. ఏడాది అవుతుంది, ఏడాది సరిపోలేదా మీకు? లెక్కది అక్కడిక్కడ ఎందుకు? నీ నియోజకవర్గం కొడంగల్లది, ఆర్థిక మంత్రి గారు మీ నియోజకవర్గం మధిరలది, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మంలోది. తీసి మీ ఊళ్ళో అర్హత లేకుండా తీసుకున్న రైతు ఎవరో చెప్పు. ఎవరిని దొంగలను తెలుస్తూ తెలుసు. రైతుల్ని అవమానించే పద్ధతుల్లో దొంగలకిచ్చిరు అని మాట్లాడుతున్నారు.
పంట చేయని వాళ్ళకి ఇచ్చిరని మాట్లాడుతున్నారు. ఈ లెక్క తీసి చూపించు. పలానా గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు గారి ఊర్లో రైతులు ఎవరో దొంగలు ఎవరో తేల్చురి. రేవంత్ రెడ్డి సొంత ఊర్లో తేలుస్తారా, నియోజకవర్గంలో తేలుస్తారా? తేల్చురి ఎవరికి ఇచ్చిండ్రు.